ఆంధ్రప్రదేశ్‌లో కొందరి అంటే ప్రజాప్రతినిధుల విషయాలు బయటకొచ్చినప్పుడు, వాళ్ళ వ్యవహార శైలి గురించి చర్చ జరిగిన ప్రతిసారి, అరే! 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉండి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి, క్రమశిక్షణ గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, కనీసం ఒక్క ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక నాయకుడిని కూడా కంట్రోల్‌లో పెట్టలేనంత పరిస్థితుల్లోకొచ్చేసారా? ఎందుకు మరి ఈ విధంగా అదుపు తప్పుతూ ఉన్న కంట్రోల్ చేయలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇప్పటికే చాలామంది వ్యవహారాలు చూసాం. అండ్ తాజాగా ఏంటి దాదాపు ఫస్ట్ నుంచి కూడా అనంతపురం ఎమ్మెల్యే గారు. అనంతపురం ఎమ్మెల్యే గారి చుట్టూ చాలా వివాదాలు. అవన్నీ గనక కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ఆడియో ఎంత వైరల్ అయిందో, చివరికి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఆయన కొన్ని రోజులు అనంతపురానికి ఎమ్మెల్యే గారు దూరం ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మందలించారు అని చెప్పి అయితే జస్ట్ స్క్రోలింగ్‌లో వచ్చాయి. మందలించారో లేదో మనకైతే తెలియదు. మరి ఒకవేళ ముఖ్యమంత్రి గారు మందలించి ఉండింటే ఎమ్మెల్యే గారు కొన్ని రోజులైనా కూడా జాగ్రత్త పడేవాళ్ళు. కానీ ఎక్కడ ఈ వరుసగా 3 రోజులే చూడండి 3 వివాదాలు. ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు షర్ఫుద్దీన్ 20 లక్షలు డబ్బులు ఇవ్వలేదని బెదిరించారని నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే గన్‌మెన్‌ని సస్పెండ్ చేశారు. ఆయన ప్రధాన అనుచరుడి మీద పోలీస్ కేసు పెట్టారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌నే సస్పెండ్ చేసేశారు. అది ఇంక అసలు అట్లా జరిగిందో లేదు. ఇమ్మీడియేట్‌గా ఇంకో తెలుగుదేశం పార్టీ నేత ఆయన లిక్కర్ షాప్‌కి నిప్పు పెట్టేశారు అని చెప్పి దీని వెనకాల ఎమ్మెల్యేనే ఉన్నారు. ఎమ్మెల్యే నన్ను తిట్టాడు. ఎమ్మెల్యే నా లిక్కర్ షాప్ రాయించుకున్నాడు. ఆయన నేను ఇంకా అప్పజెప్పలే నేనే నడుపుకుంటూ ఉన్నానని చెప్పి ఆయన మీడియా ముందుకే వచ్చి చెప్పేశారు. ఇది గడిచిందో లేదో మళ్ళీ ఇప్పుడు అష్రఫ్ ఏదో ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కంటి డాక్టర్లు వాళ్ళేదో వాళ్ళ వైద్యం కోసం అని చెప్పి చిన్న ఆఫీస్ లాంటిది ఏదో కొనుక్కుంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది అని మోసపోయాము అని నష్టపోతున్నాము అని ఎక్కడ ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు మా బాధ పట్టించుకోవట్లేదని మీడియా ముందుకు వచ్చి మా బాధ మేము చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో ఎమ్మెల్యే బామర్ది పేరు చెబుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ బాధ డబ్బులు పెట్టి కొనుక్కో డబల్ రిజిస్ట్రేషన్ వాళ్ళు బాధపడితే వాళ్ళ నష్టం ఎట్లుంటుంది, వాళ్ళ కష్టం ఎట్లుంటుంది. అందరూ ధనవంతులు, అందరూ బలిసిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు వెళ్ళబోసుకున్నారు. అయిపోయి ఎమ్మెల్యే గారు ఆమె డాక్టర్ వాళ్ళ భర్తకు ఫోన్ చేసి ఆ బూతుల చెవుల్లో రక్తం కారుతుందేమో. లా లా కూడా కాని దగ్గర నుంచి దిగలే. ఏం బూతులు ఫుల్ వైరల్. ఒక ఎమ్మెల్యే చుట్టూ ఇన్ని జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అనుకుంటలేదా సర్కారు? అసలు ఎక్కడ చూసినా కూడా ఒక ఎమ్మెల్యే గారనే కాదు, చాలా చోట్ల ఇదే వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదా? ఎందుకని ఈ విధంగా? మరి బలహీనంగా ఉన్నారా? లేకపోతే ఇటువంటివే మన పార్టీకి మంచి చేస్తాయని చెప్పి ఏమన్నా వీళ్ళ పార్టీ అధిష్టానం భావిస్తుందా? ఇలాంటివి పెరిగితే మన ప్రభుత్వానికి ఇంకా మంచి జరుగుతుంది, మనం మరిన్ని సీట్లతో గెలవచ్చు అని చెప్పి అనుకుంటున్నారా? ఇలాంటివే జనానికి కూడా కావాలి, ఇంకెంత ఎక్కువ తిడితే అంత బాగా జనం అట్రాక్ట్ అవుతారు అనుకుంటున్నారా? తెలియట్లేదు సీరియస్లీ.